సో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ చాక్లెట్ శామ్. ఇలా మీరు thumbnail చూస్తే అర్థమైపోయింది మనం ఏ టాపిక్ మీద వీడియో తీయబోతున్నాం. ప్రజెంట్ అయితే మనకు పుష్ వర్కౌట్ ఉంది, అండ్ పుష్లో మనకు చెస్ట్ వర్కౌట్ ఉంది, అండ్ షోల్డర్స్ అండ్ ట్రైసెప్స్. ఈ షోల్డర్స్లో మొత్తం మనం ఎట్లా స్ట్రెచ్ చేస్తాం, ఎట్లా పంప్ చేస్తాం, అవి వేరియేషన్స్ అయితే చూపెట్టేస్తా. అండ్ మనకి షోల్డర్లో ఏమేమి వేరియేషన్స్ ఉంటాయి ఆ వేరియేషన్స్ అయితే చూపెట్టేస్తా. అండ్ ట్రైసెప్లా సేమ్. అయితే లాస్ట్ వీడియోస్ మనం తీసినాం కదా, లాస్ట్ వీడియోలో బ్రో నువ్వు మంచిగా చేస్తాను, కానీ నువ్వు ఎట్లా అంటే హాఫ్ నాలెడ్జ్తో చేయకొని అంటారు. హాఫ్ నాలెడ్జ్తో అంటే నాకు ఏం అర్థం కాలేదు. ఎట్లా అంటే లాస్ట్ వీడియోలో ఇద్దరు అన్నారని నేను అడుగుతా, అయితే వాళ్ళు చాలా క్లోజ్. అట్లా నాకు ఒకప్పుడు నాకు అసలు ఏం రానప్పుడు వాళ్ళు చెప్పిన వాళ్ళు. అందుకనే నేను వీడియో తీసినప్పుడైనా ఏమైనా వేరియేషన్ చేసినప్పుడైనా రెస్పెక్ట్ ఇస్తా. రెస్పెక్ట్ ఇచ్చి నాకు ఎంత తెలిసినా వాళ్ళ ముందు తెలియనట్టే ఉంటా. బట్ ఇప్పుడు మీరు వీడియోస్ చూసి డైరెక్ట్ అసలు నీకేం తెలియదు బ్రో, నువ్వు చేసుడు బాగానే చేస్తున్నావు కానీ హాఫ్ నాలెడ్జ్తో చేయకంటారు. చూస్తారు కదా బ్రో, ముందు ముందు నా వీడియోస్ని అయితే ఫాలో కండి. నాకు తెలుసో తెలియదు, మొత్తానికి అయితే చూస్తారు కదా. అయితే రైట్, ఈ రోజుకైతే ఇంతే చెప్పాలనుకున్నా. డైరెక్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను లాగ్ చేయదలుచుకోలే, డైరెక్ట్ రైట్ మనం ఫస్ట్ వేరియేషన్లో కలుద్దాం చెస్ట్లో. అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ ఇందాక చెప్పినా కదా, చెస్ట్ పర్ఫామ్ చేస్తాం. చెస్ట్ ఇలా పుష్టే ఉంది, చెస్ట్ షోల్డర్స్ ట్రైసెప్ పర్ఫామ్ చేస్తాం 3. అయితే మనం షోల్డర్స్ అండ్ చెస్ట్ పర్ఫామ్ చేసేటప్పుడు మనకి మేజర్గా ఇంజురీస్ అయితే ఉంటాయి. ఆ ఇంజురీస్ని ప్రివెంట్ చేయాలంటే మనకి ఇక్కడ 3 డెల్స్ ఉంటాయి. ఫ్రంట్, లాటరల్, రేర్ 3 డెల్స్ ఉంటాయి కదా. ఈ 3 డెల్స్ లోపల ఇంకో 4 మజిల్స్ ఉంటాయి. ఆ 4 మజిల్స్ మనం ఇంటర్నల్గా గట్టిగా చేయాలి, ట్రైన్ చేయాలి. అవి ట్రైన్ చేస్తే మనకి ఎక్స్టర్నల్గా మనకి ఇంజురీస్ అయితే కావు. మనకి ఎప్పుడైతే చెస్ట్ అండ్ షోల్డర్ వర్కౌట్ పర్ఫామ్ చేస్తాం. అయితే ఇంటర్నల్గా మజిల్స్ మనం గట్టిగా చేసుకోనికి నేను 3 వేరియేషన్స్ పెడతా. జస్ట్ వార్మప్ టైప్లో అది చేసేసుకోండి. అది చేసుకున్నాక నెక్స్ట్ మీరు వర్కౌట్ అయితే పర్ఫామ్ చేయండి. రైట్, చూపెడతాను. ఇది ఫస్ట్ వేరియేషన్ వార్మప్లా మనం ఇంజురీస్ నుంచి ప్రివెంట్ చేసుకోనికి, ఇంటర్నల్గా మజిల్స్ ట్రైన్ చేయడానికి. అండ్ సెకండ్ వేరియేషన్లో కూడా కొంచెం హిప్ కంటే కిందికి పెట్టుకోండి. అది మెయిన్ కేబుల్ క్రాసింగ్ పాయింట్. అండ్ నేను ఎట్లా పుల్ చేస్తానో అట్లా పుల్ చేయండి, మరీ వెనక గుంజకండి. అందులో కూడా మళ్ళీ షోల్డర్ ఇంజూర్ అవుతుంది. జస్ట్ అట్లా వార్మప్ చేసుకొని ఇంటర్నల్గా మజిల్స్ ట్రైన్ చేస్తున్నట్టు ఫీల్ అవ్వండి. ఈ వేరియేషన్లో కొంచెం హిప్ కంటే కొంచెం పైకి పెట్టుకోండి. ఇది కరెక్ట్ మన హిప్ ఇట్లా చెస్ట్ కంటే కిందికి. ఈ థర్డ్ వేరియేషన్ ఇట్లా పర్ఫామ్. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. నార్మల్గా గుంజండి, ఎల్ షేప్లో పెట్టి ఎల్బో. అండ్ మరీ వెనక బోనియకండి, మన కేబుల్ సైడ్ మరి నేను బోనిస్తున్నా చూడండి, మరి అంత బోనియకండి. సో మనకి ఇప్పుడు చెస్ట్లో ఫస్ట్ వేరియేషన్ బార్బెల్ బెంచ్ ప్రెస్, ఫ్లాట్ బార్బెల్ బెంచ్ ప్రెస్. అయితే ముందు వార్మప్ చేద్దాం. ఫస్ట్ వార్మప్ సెట్ మనం కౌంట్ చేయం. అండ్ సెకండ్, థర్డ్, ఫోర్త్ ఒక వార్మప్ సెట్ కాకుండా ఇంకా 3 సెట్స్ అయితే పర్ఫామ్ చేస్తాం మనం. ఫస్ట్ అయితే వార్మప్ సెట్ చేద్దాం ఎంటీ రాడ్తో. చూద్దాం. అయితే మనకి ఫస్ట్ సెట్ వర్కింగ్ వార్మప్ సెట్ ఉంది. ఇట్లా మన షోల్డర్ రేంజ్లో కొంచెం ఇట్లా బయటికి తీసుకొని మన స్కాపిల్ ఉంటుంది కదా, స్కాపిల్ని రీట్రాక్ట్ చేయండి. వెనకకి రీట్రాక్ట్ చేసి ఇక్కడైతే గ్యాప్ రావాలా, ఇట్లా లేపి ఇట్లా తీసుకోండి. అండ్ వ్రిస్ట్ ఎల్బో స్ట్రేట్ ఉండాలి, ఇట్లా బెండ్ ఉండొద్దు, ఇట్లా స్ట్రేట్ ఉండాలి. అండ్ దింపేటప్పుడు లోవర్ చెస్ట్ కాడికి దిగాల. ఇట్లా 3, 4 జస్ట్ వార్మప్ కోసం ఇది. అండ్ నెక్స్ట్ వెయిట్ ఇంక్రీజ్ చేస్తాం మనం. 5, 6, 7, 8. అండ్ ఎక్కువ మంది ఇట్లా ఏం చేస్తూ ఉంటారంటే మిస్టేక్, పట్టుకున్నాడు ఇది ఫామ్ కరెక్ట్ ఉంటుంది కానీ దింపేటప్పుడు ఇట్లా దింపుతూ ఉంటారు. ఇట్లా దింపేటప్పుడు మనకి అయితే షోల్డర్ ఇంజూర్ అవుతుంది. ఎట్లా దింపాలంటే మనం ఎల్బోస్ అయితే లోపలికి తీసుకోవాలి. ఇట్లా తీసుకొని లైట్గా చెస్ట్ మీద ఫీల్ అవ్వకుండా లోవర్ చెస్ట్ మీద దింపాలి. దింపితే ఏమవుతుంది అంటే అప్పుడు మనకి చెస్ట్ మీద పెయిన్ వస్తుంది. అండ్ మరీ లోపలికి పట్టుకొని ఇట్లా మరీ లోపలికి దింపుకున్నామంటే మనకి యాంటీరియర్ డెల్టాయిడ్ అయితే యాక్టివేట్ అవుతుంది. అది యాక్టివేట్ కాకుండా మనకి చెస్ట్ మీద మంచిగా పెయిన్ రావాలంటే ఇట్లా పట్టుకొని మంచిగా చెస్ట్ అప్ చేసి స్కాపులని రీట్రాక్ట్ చేసి ఫీల్ అవ్వాలి మజిల్ మీద. ఇట్లా దిస్ ఈజ్ ద ఫస్ట్ వర్కింగ్ సెట్. అండ్ మీకు రాడ్ లైట్గా బెండ్ అవుతున్నట్టు అనిపించవచ్చు, వన్ సైడ్ గుంజినట్టు. బట్ మా కెమెరామ్యాన్ గాడు మొత్తం కొంచెం క్రాస్ పట్టుకున్నాడు.
బట్ నార్మల్గా సెట్ అయితే మంచిగానే పర్ఫామ్ చేసినాం. కరెక్ట్ చూడండి. సెకండ్ వర్కింగ్ సైడ్ కూడా పర్ఫామ్ చేస్తున్నాం, ప్రోగ్రెస్ చేసుకుంటా వెయిట్ని. అండ్ సేమ్ ఇంతే ఫ్లాట్ బార్బుల్ బెంచ్ ప్రెస్లో మొత్తం వర్కింగ్ సెట్స్ అయితే 3 ఉంటాయి. మెల్లగా అయితే వెయిట్ ప్రోగ్రెస్ చేస్తాం. లెట్స్ మూవ్ టు అనదర్ వేరియేషన్. అండ్ ఈ వేరియేషన్లో చూసుకోండి, యాక్చువల్గా అయితే మన షోల్డర్ కంటే కొంచెం ముందుకు ఉండాలా మనది ఇది హ్యాండిల్ పాయింట్. బట్ నేను కొంచెం వెనక్కి పెట్టుకుని తీసుకునేటప్పుడు పెట్టేసేటప్పుడు ఏం ఇంజురీ కాకుండా చూసుకుంటా. అండ్ ఈ వేరియేషన్లో మంచి పిక్ ఫ్లైస్లో మంచిగా మజిల్ని కాంట్రాక్ట్ చేయొచ్చు, ఎక్స్టెండ్ చేయొచ్చు. ఈ వేరియేషన్లో అయితే మొత్తం చెస్ట్ ఫైబర్స్ మొత్తం మంచిగా యాక్టివేట్ అవుతాయి. మీరు ఎప్పుడైతే కాంట్రాక్ట్ చేసి వదిలేస్తారో మజిల్ని, వెనక్కి పోయేటప్పుడు మీ కెపాసిటీకి తగ్గట్టు వెనక్కి పోనీయండి. అండ్ మించి వెనక్కి పోనీయకండి, ఇంజురీస్ అవుతాయి. సేమ్ 3 సెట్స్ పర్ఫామ్ చేయండి, గో టు ఫెయిల్యూర్. నెక్స్ట్ వేరియేషన్ ఫ్లాట్ డంబుల్ చెస్ట్ ప్రెస్. ఇందులో మనం ఏదైతే వెయిట్ లిఫ్ట్ చేస్తున్నామో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వెయిట్ మీద అయితే మనకు గ్రిప్ ఉండాలి. అప్పుడైతేనే మనం ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్లో పర్ఫామ్ చేయగలం. పర్ఫెక్ట్ యాంగిల్లో పర్ఫెక్ట్ పోస్టర్లో అయితే మనం మంచిగా పర్ఫామ్ చేయగలం, లేకుంటే ఇంజురీస్ అవుతాయి. లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ వేరియేషన్, లో యాంగిల్ కేబుల్ ఫ్లైస్. ఇందులో కూడా మనం ఎప్పుడైతే పర్ఫామ్ చేయడానికి 2 కేబుల్స్ తీసుకుంటామో అందులో కూడా మెల్లగా వెనక్కి పోయి మెల్లగా తీసుకొని ముందుకు రండి. ముందుకు వచ్చి తీసుకుంటే మీకు షోల్డర్ ఇంజురీ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ పర్ఫామ్ చేయలేరు. అండ్ ఇది పర్ఫామ్ చేసేటప్పుడు చెస్ట్ అప్ చేసి మెల్లగా స్క్వీజ్ చేయండి, పుల్ చేసి పైకి పుల్ చేసి మెల్లగా స్క్వీజ్ చేయండి అండ్ మెల్లగా వదలండి. గుంజేటప్పుడు తొందరగా గుంజేయచ్చు, ఎందుకంటే ఈ వేరియేషన్లో స్టెబిలిటీ ఉండదు. అండ్ ఎప్పుడైతే మీరు వదులుతారో అప్పుడు మెల్లగా కాన్సన్ట్రేట్ చేసుకుంటూ వదిలేయండి. ఈ వేరియేషన్లో అయితే మనకి అప్పర్ పెక్టోరియల్ అయితే యాక్టివేట్ అవుతుంది. ఈ వేరియేషన్ చేసేటోళ్ళ మనకి అర్థం అవ్వాలా చేసేది. అండ్ చూసేటోడు ఏమంటాడంటే ఇంకా లేపరా పైకి లేపరా అంటాడు. ఇంకా పైకి లేపితే మనకి యాంటీరియర్ అయితే మొత్తం యాక్టివేట్ అయిపోతుంది. మనకు జస్ట్ ఎక్కడి వరకు లేపితే ఎక్కడి వరకు యాక్టివేట్ అవుతుంది అది మనకు తెలిసే చాలు. అండ్ అప్పర్ చెస్ట్ పంప్ అయిందని మనకు అర్థమైతే చాలు. నెక్స్ట్ మనం చెస్ట్ తర్వాత అయితే ట్రైసెప్ పర్ఫామ్ చేస్తున్నాం. జస్ట్ 2 వేరియేషన్స్. ఫస్ట్ వేరియేషన్ అయితే రోప్ పుష్ డౌన్. ఇది ఎట్లా చేయాలంటే మొత్తం స్కాపులర్ని రీట్రాక్ట్ చేసి దగ్గరికి జరిగి కేబుల్ దగ్గరికి హ్యూమరస్ బోన్ అయితే కాన్స్టెంట్గా ఉంచి ఇట్లా మొత్తం రేడియస్ అన్న బోన్స్ అయితే మూమెంట్ ఇవ్వాలి. ఇట్లా నార్విస్ట్ ఎట్లా మూమెంట్ ఇస్తాను అట్లా గుంజి స్క్వీజ్ చేయాలి. స్క్వీజ్ చేసి మెల్లగా వదలాలి. అండ్ ఈ వేరియేషన్లో మనకి లాంగ్ హెడ్ అయితే మొత్తం యాక్టివేట్ అవుతుంది. గో టు ఫెయిల్యూర్. అండ్ నేను ట్రైసెప్ పర్ఫామ్ చేసేటప్పుడు వీక్లో 2 టైమ్స్ ట్రైన్ చేస్తా. ఫస్ట్ టైం ట్రైన్ చేసేటప్పుడు మజిల్ కాంట్రాక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తా. అండ్ సెకండ్ టైం ట్రైన్ చేసేటప్పుడు మజిల్ ఎక్స్టెన్షన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తా. 3 సెట్స్ పర్ఫామ్ చేయండి లైట్ వెయిట్తో, మంచిగా పర్ఫామ్ చేయండి, మంచిగా బిల్డ్ అవుతుంది ట్రైసెప్. అండ్ ఇది ఆ పొజిషన్ ఎట్లా పుల్ చేయాలో చెప్పినా కదా, ఇదైతే మనకి సూపర్ సెట్ అనుకోవచ్చు, లేకుంటే వేరే పొజిషన్ అనుకోవచ్చు. మనకి మొత్తం ఫెయిల్యూర్ రెప్స్ అయితే మొత్తం తీస్తున్నాం. సెకండ్ వేరియేషన్ అయితే మనకి ట్రైసెప్లో 1 ఆర్మ్ కేబుల్ పుష్ డౌన్. మనం ఒక మజిల్ని హిట్ చేస్తున్నామంటే ఆ మజిల్లో ఎన్ని వేరియేషన్స్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. ఆ వేరియేషన్స్లో ఒక్క సెట్ చేసినా ఒక్క సెట్ పర్ఫెక్ట్ చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. ఆ ఒక్క సెట్లో మజిల్ మంచిగా ఫెయిల్యూర్ వరకు హిట్ అవుతుందా, మొత్తం ఫైబర్స్ యాక్టివేట్ అవుతుందా లేదా అనేదే ఇంపార్టెంట్. షోల్డర్లో ఫస్ట్ వేరియేషన్ ఫ్రంట్ మిలిటరీ ప్రెస్. ఇది కూర్చొని చేయకండి, నిల్చొని చేయండి. అండ్ రిస్ట్ ఎల్బో స్ట్రైట్ పెట్టి మీ ముక్కు వరకే దింపండి, దానికంటే కిందికి దింపకండి. అండ్ ఎప్పుడైతే లేపుతారో మంచిగా కాంట్రాక్ట్ చేయండి మజిల్ని. లేపేటప్పుడు కాకుండా దింపేటప్పుడు మంచిగా మెల్లగా దింపితే మీకు మంచిగా మజిల్ మీద అయితే పెయిన్ అండ్ టెన్షన్ క్రియేట్ అవుతుంది అండ్ మంచిగా మజిల్ బిల్డ్ చేసుకోవచ్చు. సెట్కి అయితే ప్రోగ్రెస్ చేయండి వెయిట్. అండ్ ఇంజురీస్కి అయితే దూరం ఉండండి. ఏది చేసినా ఇంజురీ అవుతుంది అనే భయంతో చేయండి. 3 సెట్స్ పర్ఫామ్ చేయండి, గో టు ఫెయిల్యూర్. ట్రైనింగ్ ఎఫెక్టివ్గా ఉండాలని అయితే మనం సూపర్ సెట్ యాడ్ చేసినాం. దీని తర్వాత మొత్తం లాటరల్ రైజెస్ పర్ఫామ్ చేస్తాం మనం. యాజ్ ఇన్ ఆల్రెడీ ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ ఎ డంబుల్ టు పర్ఫామ్ ఎ సెట్ పర్ఫామ్ చేసినాక నన్ను ఫోకస్ చేయరా అంటే ఎటో ఫోకస్ చేసిండు. మళ్ళీ నేను డంబుల్ తెచ్చినాక నన్ను అయితే చూపెట్టేస్తాడు మా కెమెరామ్యాన్. వైల్ యు ఆర్ పర్ఫార్మింగ్ లాటరల్ రైజెస్, మీకు ఏదైతే వెయిట్ మంచిగా కంఫర్టబుల్గా ఉందో అదే పర్ఫామ్ చేయండి, అదే తీసుకోండి. ఎక్కువ వెయిట్ వేసుకోకండి, ఇంజురీస్ తెచ్చుకోకండి. చూసేటోళ్ళకి మొత్తం నేను బటర్ఫ్లై లెక్క పర్ఫామ్ చేస్తాను అనిపిస్తుంది. అండ్ చూడడానికి కూడా మంచిగా ఉంది. బట్ లోపలైతే చినిగిపోతుంది. అండ్ మనమైతే సూపర్ సెట్ చేస్తున్నాం ఆఫ్టర్ మిలిటరీ ప్రెస్లో మొత్తం యాంటీరియర్ అయితే డెల్ట్ యాక్టివేట్ అయిపోయింది. అండ్ ఇందులో లాటరల్ డెల్ట్ అయితే యాక్టివేట్ అవుతుంది. ఇంకా ఇందులో ఎఫెక్టివ్గా మనకి రావాలంటే పెయిన్ మెల్లగా స్లోగా కాన్సన్ట్రేట్ చేసుకుంటా పర్ఫామ్ చేసుకుంటా కొంచెం ముందుకు బెండమండి. అండ్ లాటరల్ రైజెస్ పర్ఫామ్ చేసినాక మనం ఫ్రంట్ రైజెస్ కూడా పర్ఫామ్ చేసినాం ఫర్ ద పర్పస్ ఆఫ్ యాక్టివేషన్ ఆఫ్ యాంటీరియర్ డెల్ట్స్. ఇవే సూపర్ సెట్స్ మొత్తం 3 సెట్స్ చేయండి, చినిగిపోతుంది. డైరెక్ట్ పోయి పడుకోండి, ఇక పొద్దున్న లేవద్ది కాదు. మనకి షోల్డర్లో లాస్ట్ వేరియేషన్ ఫేస్ పుల్స్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. మనకి రేర్ డెల్స్ టార్గెట్ అయ్యేటి అండ్ రేర్ డెల్స్తో పాటు ట్రాప్స్ టార్గెట్ అయ్యేటి ఎక్సెట్రా. మనమైతే రేర్ డెల్స్ని అయితే టార్గెట్ చేస్తున్నాం ఈ వేరియేషన్లో. చూడండి నేను ఎట్లా పర్ఫామ్ చేస్తున్నా. ఎక్కువ ముందుకు వదిలితే మళ్ళీ మొత్తం కరెక్ట్ యాక్టివేట్ కావు డెల్స్. కొంచెం వదిలి అండ్ వెనకకి స్క్వీజ్ చేసి నేను సూపర్ సెట్లకి యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏంది చూడండి, మనమైతే సూపర్ సెట్ లెక్క చేస్తున్నాం. మధ్యలో కట్ చేసేసిన వీడియో చాలా రెప్స్ వచ్చినాయి డెల్ట్స్.
ఇందులో అయితే మనకు మేజర్గా టెరెస్ మైనర్ అండ్ ట్రెపిజియస్ మజిల్స్ అయితే యాక్టివేట్ అవుతాయి. అప్పర్ ట్రెపిజియస్ మజిల్స్ రప్ప లాగుతాండ అనుకోవచ్చు మీరు, బట్ లాగేటోనికి తెలుసు బాధ. మస్తు అయితే పెయిన్ వస్తున్నాయి డెల్స్ అయితే. మంచిగా లాస్ట్ టైం కంటే ఇప్పుడు మంచిగా గ్రోత్ ఉంది డెల్స్లా. ఇదైతే మనం పర్ఫామ్ చేసేది సెకండ్ సెట్. మెల్లగా గుంజి మెల్లగా స్క్వీజ్ చేసి మెల్లగా వదులుతున్నాం. కాన్సన్ట్రేషన్గా మంచిగా పర్ఫామ్ చేస్తున్నాం, చూసుకోవచ్చు మీరైతే. డైరెక్ట్ మంచిగా అయితే యాక్టివేట్ అయిపోతాయి. ఇదైతే ట్రై చేయండి మీరు. సో గాయ్స్, ఇప్పుడు అయిపోయింది వర్కౌట్. అదే చూసిల్లు కదా మనం ఎట్లా పర్ఫామ్ చేసినాం, ఏమేమి పర్ఫామ్ చేసినాం. చెస్ట్, షోల్డర్, ట్రైసెప్ పర్ఫామ్ చేసినాం. ఇవాళ మస్తు ఎనర్జీ ఉండే. ఇవాళ మొత్తం ఎత్తిపాడు తెంగిన డైరెక్ట్. ఎట్లా అంటే మంచిగా ఇంకా చేయాలనేటట్టు అనిపించింది. ఎందుకంటే రీజన్ చెప్తా. అయితే సాటర్డే చేసినాం వర్కౌట్. సాటర్డే చేసినాక సండే రోజు రెస్ట్ ఇచ్చినాం, ఫుల్ రెస్ట్. అండ్ రాత్రి కరెక్ట్ నిద్ర లేకుండే, బట్ మంచిగా పర్ఫామ్ చేసిన ఎక్సర్సైజ్. ఎట్లా అంటే ఒకటి సండే రోజు హాలిడే తీసుకున్నాం. అండ్ మనం ప్రీ వర్కౌట్లో ఏం తీసుకున్నామంటే ఈసారి చాయ్ తీసుకోలే, ఎందుకంటే సమ్మర్ కదా, డిహైడ్రేట్ అవుతుంది బాడీ. అయితే ఈసారి మనం కెఫైన్ తీసుకోకుండా ప్రీ వర్కౌట్లు ఏం తీసుకున్నామంటే, అది ఇంట్లో మమ్మీ పాలు ఇరిగిపోయినాయని అదేదో చేసింది. జొన్ను కాదురా, అది జొన్నుగా కలాకన్ చేసింది. గట్టిగా దబాయించి కొట్టినా. అది చేసినందుకు నాకు తెలిసి మంచిగా వర్కౌట్ చేసింది అనుకుంటున్నా. ఎందుకంటే అందులో లైట్గా గీ కూడా వెళ్తుంది. అది వేడి చేస్తాం కదా, వేడి చేసి లైటేరా ఏదిరా లైట్ అది వేడి చేస్తాం కదా, అట్లా మనకి ఎనర్జీ వచ్చింది. అది కాకుండా ఇలా ఎక్కువ బయట తిరగాలి అండ్ ఇంట్లోనే కూర్చొని మస్తు తిన్నాం, అంటే దబాయించి కొట్టాం. అట్లా మనకి ప్లస్ అయింది. అయితే గాయ్స్, ఇక్కడితో బ్లాగ్ అయిపోలే, వీడియో అయిపోలే. అండ్ ఇంకొంది, స్టేట్ ట్యూన్. దిస్ ఈజ్ ద కండిషన్ ఆఫ్ ద వర్కౌట్. ఇప్పుడు వర్కౌట్లు చేసినాం కదా, చెస్ట్, షోల్డర్, ట్రైసెప్. అయితే ఇది కండిషన్ మొత్తం బాడీది. ఇంకా బల్క్ అవ్వాలా. ప్రజెంట్ 62 ఉన్నా అండ్ 70 కొట్టేయాలా ఒక నెలలో 2 నెలలు అట్లా. 70 కొట్టినాక అండ్ ఇంకా డైట్లో సర్ప్లస్లో యాడ్ చేసుకుంటా మంచిగా 80కి పోవాలి వెయిట్. కానీ ఇది మొత్తం లాంగ్ టర్మ్ పడుతుంది, మొత్తం 80కి పోవాలంటే. కానీ మధ్యలో వెనకకి అడిగేసేది లేదు, డైరెక్ట్ సర్ప్లస్లో మొత్తం దబాయించి కొట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అండ్ నా జెనెటిక్స్ ఎట్లా అంటే మొత్తం నేను చీట్ చేసిన, నాకైతే ఇక్కడ ఫ్యాట్ అంటదు ఎక్కువ. అది ఇది సంగతి, ఇదొకటి అడ్వాంటేజ్ అనుకోవచ్చు. నా బొంగులు అది స్నానం చేసినాక కరెంట్ లేకుంటే మస్తు అసలు గుద్దలా కాలుతుంది. ఎందుకు తీసిల్లు కరెంటు? నిన్న రాత్రి మొత్తం అదే గాల్దుమారం ఏదో అంటారు కదా, అది వచ్చింది, మొత్తం చెట్లు పడిపోయినాయి. అయితే నిన్న రాత్రి మొత్తం లేకుండే పొద్దున వచ్చి మొత్తం లో వోల్టేజ్లో మొత్తం నడవడం అదైంది. దాని తర్వాత ఇప్పుడు ఏం గాలేదు, ఏం లేదు. అసలు ఎందుకు తీసిల్లు కరెంటు? ఎట్లా అంటే ఇప్పుడు అది మొత్తం డ్యామేజ్ ఉంటే, వయసు డ్యామేజ్ ఉన్నాయేమో బ్రో అందుకని తీసిల్లు. అవి డ్యామేజ్ ఉంటే పొద్దున ఎట్లా వచ్చింది కరెంటు? మళ్ళీ పొద్దున వచ్చినాక మళ్ళీ దాని తర్వాత ఏం గాల్దుమారం రాలే, ఏం వర్షం పడలే. చను కోసం చూస్తారు కరెంటు తీయడానికి. ఐ హోప్ మీకు వర్కౌట్ నచ్చింది అనుకుంటానా. మొత్తం నేను మాట్లాడింది మొత్తం కామెంటరీ, నేను చేసే వర్కౌట్ వేరియేషన్స్ అవి నచ్చినాయి. అండ్ ఏదో ఒకటి తెలిసిందని అనుకుంటానా. అండ్ మీరు కూడా చేసేటప్పుడు నా ద్వారా ఏదో ఒకటి పాయింటే తెలిసి ఉంటాను నాకు తెలిసి. ఒకవేళ తెలియకుండా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఒకవేళ తెలిసేది ఉంటే మీరు నెక్స్ట్ వర్కౌట్ ఎప్పుడు వేస్తారో అప్పుడు అప్లై చేసుకోండి ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ ఇంజురీస్ అండ్ పర్ఫార్మెన్స్ మంచిగా పెంచుకోనికి, మంచిగా చూపెట్టడానికి, వర్కౌట్స్ మంచిగా పర్ఫామ్ చేయడానికి. అయితే అది సంగతి. ఇంకా నేను చెప్పలే కదా మీకు. అయితే ఫ్యామిలీ ఫంక్షన్ ఒకటి ఉంది, అటు పోతాన్నా మనం, అడగలుద్దాం. ఇంత అందంగా ఉన్నాను. ఏం చెప్తాను ఇందాక? ఎంతసేపు కూర్చుంది? ఎంతసేపు కూర్చొని? పావు గంట అవుతుంది. పాన కూడా అయిపోయింది, 50 రూపాయలు పాన. ఏం చేద్దాం? పంచాయతీ దావత్కి పోయినామా, కూర్చున్న తర్వాత చూసుకోవాలి ఈ మొత్తం పట్టింపులు. షీ ఈజ్ ద పెళ్లి కూతురు అండ్ హీ ఈజ్ ద పెళ్లి కొడుకు. సో గాయ్స్, ఇప్పుడే తినేసిన, మంచిగా ఉంది బిర్యానీ. అయితే ఇక్కడ మొత్తం షూట్ చేద్దాం అనుకున్నా, మొత్తం ఏదో ఒకటి చేద్దాం అనుకున్నా, కానీ కుదరలే. అయితే ఈ రోజుకైతే తింటే అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఎవరైతే లైక్ చేయలేదో అండ్ ఎవరైతే షేర్ చేయలేదో చేసేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి ఫ్రెండ్స్కి. ఎట్లా అంటే మన వీడియోస్ వాళ్ళ దగ్గరికి పోతాయి. అండ్ లైక్ చేయండి, మన వీడియోస్
ఎట్లా అంటే వేరే వాళ్ళ ప్రొఫైల్లో రీచ్ అవుతాయి. ఇది సంగతి. అయితే హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ వీడియో ఐ థింక్. అండ్ మనం కేటీపీఎస్ కాడ ఉన్నాం చూడండి. యూనో కేటీపీఎస్ తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఎవరికైతే తెలియకుంటే సెర్చ్ చేసి చూసుకోవచ్చు. కేటీపీఎస్ అంత పెద్ద పేరు ఉంది, పెద్దదే, కానీ మనం ఈడు ఉన్నాం కాబట్టి మనకు అంత వాల్యూ తెలియట్లేదు. ఇప్పటివరకు ఎవరైతే యూషీల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. రైట్, మనం వేరే వీడియోలో కలుసుకుందాం. గుడ్ నైట్.